నర్సాపురం ఊరు. నా పేరు దేవేంద్రం. నాకు 2 కొడుకులు. చెట్టు పెట్టి 7-8 ఏళ్ళు, ఇప్పుడు 4-5 ఏళ్ళ నుంచి కాస్తుంది. ఈ తారీఖునే కాస్తుంది. ఎప్పుడు ఈసారి 20 కంటే ఎక్కువ వచ్చింది. ఈసారి నేను 70 దాకుంటా. చెట్టును మంచిగా చూసుకునే పట్టుకునే ఇట్లా ఆరోగ్యంగా ఉన్నది. నిన్న వీటికి సేవ చేసుకుంటూనే ఉంటున్నా నేను. సపోటా చెట్టు, పనస చెట్టు, మామిడి చెట్టు, ఇంకా ఉన్నాయి తేక చెట్లు అవి ఇవి. కానీ వీటితో ఎందుకు కానీ ఇక ఈ పాద సేవ చేసినట్టే, ఈ పిల్లల సేవ చేసినట్టే చేస్తున్నా. రోజు ఇదే పని. ఆరోగ్యం మంచిగా గట్టినే ఉంటుంది. ఇక ఇంటికాడనే ఉంటా, ఎక్కడ పోను. ఇవే చెట్లను చూసుడు, నీళ్ళు పోసుడు, వీటి చూసుకున్నాడు అంతే. మాది నర్సాపూర్ 2nd వార్డు సిద్దిపేట మున్సిపాలిటీ పరిధిలో. మేము గత 10 సంవత్సరాల నుంచి మా నాన్న అన్ని పండ్ల చెట్లను పెడుతుండు. అందులో ఇది పనసకాయ చెట్టు అనేది రేర్గా ఎక్కడ దొరకాయి, అట్లాంటిది మేము పెట్టినాం. ఇది ఇప్పుడు 4-5 ఇయర్స్ నుంచి మంచిగా కాస్తుంది కాయలు. అయితే సిద్దిపేట పచ్చదనంను ఎట్లా ఉన్నదో అది నెంబర్ 1గా, అలాగే మా దగ్గర మా 2nd వార్డులో కూడా మా ఇంట్లో అన్ని చెట్లు ఉంటాయి. మేము చెట్లను మొత్తం పెంచి ఆరోగ్యం గురించి చుట్టుపక్కల ఉన్న వాళ్ళకు కూడా ఆరోగ్యాన్ని ఇస్తున్నాయి. మా చెట్లతోని గాలి చల్లగా అవన్నీ చేస్తున్నాము. మా నాన్నగారికి కూడా మంచి ఇక్కడ వీటితో టైంపాస్ ఉండి వాటికి మళ్ళీ పిల్లలకు పండ్లు కాసేటట్టు చేస్తున్నాడు అని. ఈ సంవత్సరం బాగా 40-50 కాయలు కాసినాయి. ఇక వీటిని మార్కెట్ కూడా అమ్మాలని చూస్తున్నాము. దీంతో దిగుబడి కూడా బాగానే ఉంటుంది. ఈ ఒక చెట్టు కాకుండా సపోటా చెట్లు ఉన్నాయి, మామిడి చెట్టు, పెద్ద టేక్ చెట్లు ఉన్నాయి. ఇప్పుడు అవి క్రాప్కి వచ్చినాయి. మా నాన్న ఇప్పుడు 65 సంవత్సరాల దాకా ఉంటాడు. ఆయన కూడా చెట్లను మొత్తం పెంపు చేయనీకి, వాటికి నీళ్లు పోయడం, ఎప్పటికీ గడ్డి వస్తే కలుపు చేయడం, ఇవన్నీ చేస్తుండు. ఆయనకు కూడా ఆరోగ్యం బాగుంటుంది. ఈ చెట్లల్లో మెదిలే వరకు ఆరోగ్యంగా ఉన్నాడు.